ఎక్కడి నుంచి వచ్చారండి? మేము తునిపాడు గ్రామం నుంచి వచ్చామండి. మీ పేర్లు ఒకసారి మీరు. నా పేరు నాగేశ్వరరావు అండి. విజయ్, శ్రీనివాస్, సురేష్ వడ్డిపైన. ఇప్పుడు మీరు మిరప రైతులు సాగు చేస్తున్నారు మీరు ఆల్రెడీ. మీరు ఇప్పుడు ఈ ఫీల్డ్ చూడటానికి వచ్చారు. కంపెనీ పేరు ఒకసారి చెప్పరా? శ్రీదత్త అగ్రి జెనెటిక్స్ సరికొత్త హైబ్రిడ్ మిరప రకం గెలాక్సీ 345. ఓకే, ఎట్లుందండి మీరు ఇప్పుడు చూసిన ఈ మిరప తోట ఎట్లుంది? బాగుంది. మేము రైతులు కూడా రిఫర్ చేయడానికి బాగుంది. మేము చూసిన కొమ్మ కానీ సైజు కానీ ఏ చెట్టు తగ్గలేదు. మొత్తం చాలా మాకు నచ్చింది. సైజు బాగుంది. బాగుందండి. అంటే మేము చూడటానికి చిన్నపిల్లకి కనపడుతున్నాము వాళ్ళు చెప్పేసినాం, కానీ మేమందరం 10 ఎకరాలు వేసే రైతులమే. ఫస్ట్ గనుపు దగ్గరగా ఉంది. చింతకాపు మేము వేసాము, మా తోటల కన్నా చాలా బాగుంది. మేము సరే ఎట్లుంటుంది అనుకుని వచ్చాము. ఏదో రైతులు లేరు అసలు పిలిచారు అని చెప్పేసి వచ్చాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా బాగుంది. తోట దగ్గర గనుపు హార్ట్ఫుల్ గా బాగుంది. వేసుకోవచ్చు. ఎవరైనా రైతులే, రైతుకి ఎవరికి అన్యాయం చేయకూడదు. చాలా బాగుంది. మీరు చూసి చెప్తే 10 మందికి పాజిటివ్ గా వెళ్ళేది కాబట్టి ఉన్నదే చెప్తున్నారు. ఉన్నదే 10 ఎకరాలు వేసే రైతు ఒక 3 ఎకరాలు 4 ఎకరాలు వేసుకోవచ్చు. ఈ ఒకే రకమే 4 ఎకరాలు 4 ఎకరాలు 5 ఎకరాలు వేసుకోవచ్చు. ఎందుకంటే కొత్త కొంతమంది భయపడతారు. అలాంటిది ఇబ్బంది ఏమీ లేదు. సూపర్ గా ఉంది, వేసుకోవచ్చు ప్రతి ఒక్కళ్ళు. ఓకే, మీరు సార్ మీరేమంటారు? ఇంకా తునిపాడు గ్రామం మాది. ఓకే, ఫీల్డ్ వచ్చేసి ఊటుకూరులో పెట్టారు. చాలా బాగుంది. ఇవాళ తారీఖు ఎంత అండి? ఇవాళ తారీఖు 9వ తారీఖు ఫిబ్రవరి 2వ నెల 2026లో. ఈ టైంలో మనకి వాస్తవంగా ఈ క్వాలిటీ చూస్తే ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు కూడా తోట మంచి గ్రీన్ గా ఉంది. కొంచెం రోగాలు వస్తాయి, అలాంటివి కూడా తట్టుకోగలిగి ఇప్పుడు దాకా చాలా బాగుంది. రైతు చేశాడు, తోట కూడా ఇత్తనం కూడా సీడ్ కూడా బాగుంది. సీడ్లో కూడా దమ్ముంది. పైకి మన కింద తాలు శాతం ఏమన్నారు? తాలు శాతం ఏం లేదండి. కొన్ని వస్తాయి కానీ తాలు శాతం కూడా ఏం లేదు. బాగుంది. కలర్ కూడా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, మీ చేతిలో కాయలు ఉన్నాయి. రైతులు కలర్ చూసుకొని కొంటారు. అలా ఏం కలర్ కూడా చాలా బాగుంది. కాయలు ఉన్నాయి చేతిలో. కలర్ సైజు కూడా పెద్దది వచ్చిందండి. లెంత్ ఉంది, లెంత్ వచ్చింది, సైజు పెద్దది ఉంది. గింజ ఉండేది అవకాశం. గింజ గట్టిగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిండుగా ఉంది, గట్టిగా ఉంది. కొన్ని లూజ్ ఉంటాయి, గట్టిగా ఉంది. కాయ సైజ్ గింజ కూడా సైజు బాగుంది. సైజ్ వచ్చేసి 3.5 వస్తుందండి. 3.5 నుంచి 4 అంగుళాలకు వస్తుంది. ఓకే, 3.5 పక్క. ఓకే, హైట్ ఎంత ఉందండి తోట ఇప్పుడు? ఇది హైట్ వచ్చేసి 4 ఫీట్లు ఉందండి. 4 ఫీట్లు, 4, 5 వరకు కూడా ఉంది. ఓకే, కాపు బాగా వంగిందా? కాసి వంగిపోయింది. 5 దాకా ఉంటుంది. 5 దాకా ఉంది. నాగేశ్వర గారు ఏమంటారు? మీరేమంటారు? నచ్చిందండి. విత్తనం అయితే మాకు బాగా నచ్చింది. మీరు కాన్ఫిడెంట్గా చెప్పొచ్చుగా? ఇది కంపల్సరీ మేము తీసుకుంటాం కూడా. మీరు వేస్తున్నారు నెక్స్ట్ ఇయర్ మీరు అందరూ వేసేవాళ్ళే. ఓకే, మొన్న సేమ్ అట్నే చెప్పారు రైతులు, బుకింగ్ కూడా చేసుకున్నారు వాస్తవంగా. ఓకే, తీసుకుంటాం కంపల్సరీ మేము. ఓకే, ఒకసారి మీరు చెట్లు ఒకసారి ఇది ఒక చిన్న చూపించండి. మీకు ఇప్పుడు చూసే రైతులకు కూడా అర్థమైతే. ఇంకో తాళ్ళు లేదు, చెట్టు నిండు కాపు వేసుకోవచ్చు అన్న. కాశీ కూడా విత్తనాలు ఎంతకు మించి ఉంటాయి అంటారా? ఎంత వస్తుంది అంటారు? ఇది నమ్మకంగా ఎకరానికి 30 క్వింటాలు గ్యారెంటీకి వచ్చింది. ఇప్పుడు ఈ సంవత్సరం ఇప్పుడు ఈ విత్తనం అయితే నమ్మకంగా 30 క్వింటాలు వచ్చింది. చిక్కగా ఉందండి, చాలా చక్కటి కప్ దగ్గర కూడా. అసలు కాయకి అసలు గ్యాప్ లేదు. చింతకాపు అంటారుగా. తాలు అసలు లేదన్న. ఈ గుబురులో కూడా తాలు శాతం అసలు లేదు. ఇక చాలా తక్కువ, 1-2 కాయ చెట్టుకు 1-2 ఫస్ట్ పడ్డ కాయం కానీ. ఓకే, పెద్ద తాలు కూడా లేదు. బాగుంది.